హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ టైం మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం. అది ఏంటంటే ఈతవనంలో హైడ్ అండ్ సీక్ అని చెప్పేసి. ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్రేజీగా అయితే వచ్చిందనమాట. అందుకే ఈ రోజు ఇంకొక ఎక్స్ట్రీమ్ వీడియో అయితే ప్లాన్ చేసినాం. అదేంటిదంటే ఈ రోజు అర్ధరాత్రి ఈ టైంలో మేమైతే హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. అది కూడా ఎక్కడంటే ఈ పాడుబడ్డ కోళ్ళ ఫామ్ లో. సో ఎప్పటిలాగానే నేను ఒకరిని ఒకవైపు, మన టీం అంతా ఒకవైపు అయితే ఉండబోతున్నారు. లాస్ట్ టైం మన వాళ్ళు 4 ఉండే, ఈసారి వచ్చేసి 5 అయితే అయిపోయారు అనమాట. నాకు ఒకటి ఎక్కువ వెరిగిపోయింది ఫైండ్ అవుట్ చేయడానికి. ఎప్పటిలాగానే లాస్ట్ టైం లాగా 1 అవర్ టైం ఉంటుంది. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ టైం ఈతవనంలో మీరు చూసిరు కదా, మన టీం అంతా హైడ్ అయిపోతే నేను ఒక్కరిని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళినా. అప్పుడు నాకు 1 అవర్ టైం ఉండే. సేమ్ ఈ హైడ్ అండ్ సీక్లో కూడా మన టీం అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఒక్కరిని ఒకవైపు ఉంటా. 1 అవర్ టైమే ఉంటుంది. కాకపోతే ఈసారి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకడు మన జింకగడ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అనమాట. వీని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఎక్స్ట్రా టైం కావాలి. కాకపోతే ఇక్కడ టైం వచ్చేసి 1 అవరే. ఓకేనారా? ఈ కోళ్ళ ఫామ్ మీకు అందరికి తెలుసు, ఎక్కడెక్కడికి లిమిటేషన్స్ అని కూడా నేను చెప్పిన. దాన్ని దాటి మాత్రం బయటికి పోదు. ఓకేనా? మొన్న ఈతవనం ఆగం చేసి నాకు రివెంజ్ ఛాలెంజ్ ఇప్పించారు. ఈసారి కంపల్సరీగా మీ అందరిని ఫైండ్ అవుట్ చేసి మీ 5గురికి రివెంజ్ ఛాలెంజ్ అయితే నేను ఇస్తాను ఈసారి. ఓకేనా? రూల్స్ ఏమన్నా కదా, హైడ్ కావాలి, నేను వచ్చి ఫైండ్ అవుట్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఏంటిదంటే వీళ్ళు కెమెరాలో చూసుకుంటా అన్నబోతుండు ఆడబోతుడు ఇడబోతుడు అని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు కెమెరా లైట్ ఆన్ చేసినట్టే నాకు కనబడతారు ఉన్నారని చెప్పేసి. వీళ్ళు ఒక్కసారి హైడ్ అయిపోయారు అంటే మొత్తం చీకట్లనే కూర్చుంటారు. ఇక నేనే లైట్ పట్టుకొని దిగులాడుకుంటూ పోవాలి. మనం నిజంగా చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళంగా సేమ్ ఆ విధంగా అయితే ఉండబోతుంది ఈరోజు. మీరు ఎంజాయ్ చేస్తారు కావచ్చు. అలాగే అరే ఇంకొకటి సేఫ్టీ ప్రికాషన్ చెప్తున్నా. ఫస్టే చీకర్లు ఆడుతున్నాం, పాములు తేళ్లు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సేఫ్టీ చూసుకోరు ఫస్ట్. హైడ్ కావడు, ఎక్కడైనా హైడ్ కావచ్చు. రివెంజ్ ఛాలెంజ్ అంతా తర్వాత ముచ్చట. కానీ పుష్కుని ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడతాం. ఓకేనా? ఇది ఒక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకోరు. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందో మీకు చూపిస్తా. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 11:56 అయితే అవుతుంది అనమాట. ఇంకో 4 నిమిషాలు అయితే అర్ధరాత్రి అయితే మార్నింగ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎక్కడన్నా దూరం అయితే వెళ్ళిపోతా. ఒక 10 మినిట్స్ టైం అయితే వీళ్ళకి ఉంటుంది. అరే నేను జెన్యున్గానే ఆడతాను, మీ లైట్ కనబడినంత దూరం వెళ్ళిపోతాను. ఎక్కడన్నా మీరు 10 నిమిషాలు ఎక్కడ హైడ్ అవుతారో హైడ్ గారి మీరు చూసుకొని నేను వెళ్ళిపోయినప్పటి నుంచి 10 నిమిషాలే నేను వచ్చేస్తా. దాని ప్రకారం మీరు హైడ్ అయి ఉండరు. ఓకేనా? రెడీయా? చలో. గోడ మీద గొరక మొత్తానికి దొరక. గోడ మీద గిరికేదరా? అదే గోడ మీద గిరిక ఎవరికి దొరకదు. అందరూ అంటే ఈ వీడియోలో మోటో వచ్చేసి ఇలా ఏదన్నట్టు గోడ మీద గిరిక. సరే చూద్దాం. దొరకాలే కానీ మీకు అయితే క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ ఒకటి చూసి పెట్టిండ్రు. నీకు ఖచ్చితంగా పొట్టు ఇగో టైం చూసుకోరు. 11:57 అవుతుంది. 11:57. నేను కరెక్ట్ 12:07కి వస్తా. ఇప్పుడు పోతున్నా, రేపు వస్తా. ఓకే చలో. మొత్తానికి అయితే అన్నైతే వేయండు. మనకి ఎంత టైం ఇచ్చిండు? ఇప్పుడు 10 నిమిషాలే. తొందరతో దాచుకోవాలి కాబట్టి ఎవరు దొరకదు. ఫస్ట్ సేఫ్టీ అన్న, సేఫ్టీ లైట్లు పక్కా ఉండాలి. 10 నిమిషాలు టైం ఉంది. అటు ఇటు అయితే లైట్ చిన్న మన ఫోన్ లైట్ పట్టుకొని చూసుకోవాలి కింద అటు ఇటు. అన్న రాగానే లైట్ బంద్ చేయరు. అయితే జింగిరి అరే మాట్లాడకుర్రి, కొత్తగా మాట్లాడకు. అన్నొత్తున్నా అన్నావు అనుకో కథం. మాట్లాడకు, చీకర్లో బంద్ చేసుకుని ఉండు. అన్న దూరం పోయింది అనిపిస్తా చూడు. అప్పుడు చిన్నగా ఏమని చెప్పాలంటే ఇట్లా ఏమని చెప్పాలంటే దొరక కూడా దాచుకోవాలి. మళ్ళీ రివేచాలని అన్నకి నేను నిన్న ఒక దాంట్లో దాస్తాం. మేము అందరం దొరకకుండా చేస్తాం. నేను ఇంకా ఒక దాంట్లో పెడదాం. ఇంకేం ఒక ప్లేస్ ఉంది కదా. చలో మేమైతే రెడీ అయిపోయినాం. స్టార్ట్ చేద్దామా? చలో అందరు కెమెరా ఆన్ చేసుకోండి, వెళ్ళిపోదాం ఇంకా. ఓకే రెడీ 1 2 3. స్టార్ట్ అయిపోతున్నాం అందరం. ఓన్లీ కెమెరా వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇగో అన్న వెళ్ళిపోతుండు. నేటు వాళ్ళు అర్థమైతలే. ఇంత పెద్ద బిల్డింగ్ మీద ఆడ ప్లేస్ ఉంటుంది. నాకు వెళ్ళిపోతా పైకి. నేనైతే స్టార్ట్ అయిపోయినా, పోతూనే ఉన్నాయి. వీళ్ళు ఇంకా ఇండే ఉండి మసులు తాగురు. చలో నేను ఇగో దీనికి లాగేసేసిర్రు. అప్పుడు మేము జాక్కున్నప్పుడు దీని లోపలికి పోయి జాక్కున్నాం. ఇప్పుడు అట్లనైతే లేదు. ఇటు ఒకవేళ పడ్డానంటే చెట్లలో పోతా. దీని మీకెళ్ళి మెలిపోయి నడుచుకుంటూ లాస్ట్ దాకా పోతా. లాస్ట్కి పోయినాక మంచి ప్లేస్ ఉంటుంది ఒకటి. దాని మీదకి అన్న కూడా రాలేడు. ఆ ప్లేస్లో పోయి జాక్కుంటాయి. నేను కూడా హైడ్ అయిపోతున్నా. అందరు పోతురు, మన వాళ్ళు ఎక్కడో అక్కడ. నేనైతే దాచుకుంటా. అబ్బో ఈ చీకట్లు ఎటు రుకుతున్నా అర్థమైతే లేదు. నేను ఈ చీకట్లు ఏముండేది తెలియదు. నేనైతే పోతున్నా. ఇక
ఉరుకు మెల్ల ఉరుకు. వంశీ ఉరికే ఉరుకుతుండు చెట్లలో పడి. నేను మెల్ల ఆరాంసే పోతున్నా. ఒక్కసారి పడ్డానంటే చెట్లలో పోతాయి. గాయస్ ఓకే, అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే పోతున్నా. వాళ్ళు ఎక్కడైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా. నేను ఐడెన్సీ కంటే అనుకున్నా, కానీ మరీ నైట్లో అంటే నాకే భయం అవుతుంది. కొత్తగా వచ్చిన నాకంతా కొత్తగానే ఉంది, భయం అవుతుంది. ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఒప్పుకున్నాం. సరే మన ప్రయత్నం మనం చేద్దాం. ఏం కనబడతలేదు నాకు చీకట్లా. అందరు ఐడిగానికి వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతున్నా. ఇక నాకు ఒకటే భయం అవుతుంది. పాములు తేళ్ళు మెయిన్ దయ్యాలంటే ఘోరంగా భయం. ఇది ఘోరంగా పాదపడి ఉంటుంది. ఎవ్వరు రారు దీనిలోకి. ఏడ జాక్కోవాలో అర్థం కావట్లేదు. మీ చూడని వెనకాల ఎట్లుందో మొత్తం దాసుకురు. ఏడ దాసుకురు అర్థమవుతలే. లైట్లు కూడా కనబడతలేవు. ఉన్నారా? ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు. ఎవరైనా మాట్లాడారు భయం అవుతుంది. డింపే నేను ఎత్తుకెట్టాను. ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు. పోతా ఏదో ఒక ప్లేస్ చూసుకొని నేను కూడా దాక్కోండి. ఇక ఏదో చేయాలి. ఘోరంగా భయం అవుతుంది నాకు. ఈసారి బౌండరీస్ పెట్టిండు, ఇక్కడ పోద్దు అక్కడ పోద్దని. పోయినసారి ఆగమమైందని. సో చేలో ఘోరంగా భయం అవుతుంది. నిన్ననైతే దయ్యాన్ సింగ్ చూసినా. నిన్ననైతే ఆ దయ్యాన్ సింగ్ గుర్తొస్తుంది. అంత చిమ్మ చీకటి ఉంది. పైనేమో ఊరుతుంది, నాకు ఉచ్చబడుతుంది. ఇట్లా పైనేమో ఊరుతుంది, నాకేమో ఉచ్చబడుతుంది. మళ్ళీ అయితే ఒక్కొక్క లైట్ పెట్టుకొని పోతారు. నేను చిట్ కిందికి వచ్చినా మొత్తం. వామ్మో ఇది ఘోరం ఉంది, కనబడతలేదు. ఇది ఏం పొక్కున్నారు అయితే పాము పొక్కున్నట్టే ఉన్నది. మేమందరం అయితే వెళ్తున్నాం ఒక్కరికొకరం. ఇగో చింపిగాడు గాయస్, జింప్ అయితే ఇగో పైకి ఎక్కుతుడు. వెళ్ళావా? అరే నర్రా జల్లారా. గేమ్ వచ్చేసి జెన్యున్గా ఉండాలని చెప్పేసి నేనైతే చాలా దూరం వచ్చేసిన. దగ్గర 2.5 కిలోమీటర్స్ ఏమో లాంగ్ అయితే వచ్చేసిన. మన వాళ్ళు నాకు కనబడతలేరు అసలు. పోయిన తర్వాత వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఈ గేమ్లో అయితే మజా అయితే రాబోతుంది. ఎందుకంటే మనకు వెళ్తులో అయితే ఎక్కడున్నా సరే దూరం నుంచి కొద్దిగా కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రోజు నేను ఇంచు బై ఇంచు పాయింట్ బై పాయింట్ నేను వెళ్ళి చూడాల్సి అయితే ఉంటుంది అనమాట, ఎక్కడున్నారు ఏం కదా అని చెప్పేసి. సో చూద్దాం దొరుకుతారా లేదా అని చెప్పేసి. సో నాకు ఫస్టే తెలుసు ఈరోజు హైడ్ అండ్ సీక్ ఉంది, అలాగే దొంగ నేను వస్తా, నాకు ఒక 10 నిమిషాలు టైం దొరుకుతుందని చెప్పేసి. సో అందుకే సాయంత్రమే కొంచెం పకోడీ అయితే తీసి పెట్టుకొని నేను కొనుక్కొని పెట్టుకున్న బండ్లు ఉండే. సో ఇప్పుడైతే అది కానిచ్చేద్దాం. ఇప్పుడు మనకు 10 నిమిషాలు టైం అయితే ఉంది. 10 నిమిషాల్లో టైం పాస్. గరం లేదు, మంచిగా తీసుకున్నప్పుడు గరం ఉండే చల్లబడ్డదంతా. సో ఫైనల్గా నేనైతే రేకుల మీదకి వచ్చేసిన. ఇక్కడ సైడ్ చూస్తాడు మొత్తం చీకటే ఉంటుంది, ఎట్లకే రాలేడన్న. ఇగో ఇక్కడ సైడ్ గోడనే ఉంటుంది. లాస్ట్ అటు ఒక బిల్డింగ్ ఉంటుందిగా, ఆ బిల్డింగ్ అట్లా లాస్ట్కి ఉంటుంది. ఇందాక కనబడ నేను అక్కడ ఎవరో మెసులుతారు మన వాళ్ళు లైట్లో. ఇక్కడ చిన్న లైట్ కనబడుతుంది కదా అది. సో నేను చాలా లోపలికి వచ్చి దీని మీద అయితే మంచిగా ప్రశాంతంగా కూర్చున్నా. దొరకదు, లైట్ కూడా పెట్టాయి. ఇదే లాస్ట్. చూడదు ఎట్లుందో, దయ్యాల కొంపలాగుంది ఇది. ఎవ్వరు రేడురా అర్థమైతలేదు. ఘోరంగా భయం అవుతుంది నాకైతే. ఏమన్నా కాలుకి ఏమన్నా దాకితే భయం అవుతుంది. ఏంది అని చెప్పి ఆ రీసౌండ్ వస్తుంది ఘోరంగా. నేను రేకుల మీదకి వచ్చి కూర్చున్నాక మన వాళ్ళు కిందికి వెళ్ళి పోతారు, సౌండ్ చేస్తారు. కనబడా మీరే, ఇది గోడ అడ్డం ఉంది. జాలి మీదకి వెళ్ళి ఎక్కిన, జాలి పట్టుకొని. ఇక్కడ మంచి అవుతున్నది, నేను ఎక్కేదాకా ఇది పట్టుకో. కాదు నాకు తెలిసి ఎందుకు అందరు
ఎట్లా అరే మన జింకగాడు కూడా ఇటు వచ్చిండు. దొంగలు ఇగో దొంగలు ఈయన ఉన్నారు. నేను పోతున్నా అటు ఇక మీరు ఈయన ఉండరు. ఏడేముంటాయో నాకే అర్థమైతలేదు. కొత్తగా వచ్చిన బొందలు అయితే ఉండే ఇక చచ్చిపోయిన అయితే ఏం లేవురా జింకగాడు ఈడేమన్నా బొందలు గిట్లు ఉన్నాయని అడుగుతాడు. డౌట్ పెడతావు నువ్వు. సో మొత్తానికి అయితే పకోడీ కంప్లీట్ అయిపోయింది. అలాగే వాళ్ళకి ఇచ్చిన 10 minutes టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అక్కడ వెళ్ళే వరకు ఎంతైనా ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది ఇంకా ఎక్స్ట్రా. సో అందుకే ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మూవ్ అవుతున్నాం. మనలో ఆల్రెడీ హైడ్ అయి ఉండొచ్చు, వెళ్ళి ఫైండ్ అవుట్ అయితే చేద్దాం. ఇలా దుంకత్తలేదు బాబు, ఇక్కడ ఉన్నది ఘోరం ఉన్నది. ఇక దుంకుతే ఎక్కడ ఎట్లా తెలియదు కానీ దుంకనైతే దుంకుతున్నా. సక్సెస్ఫుల్ అయితే హౌస్లో దాచుకున్నా. ఎవరు అరే అందరికి ఫుల్ భయం అవుతుంది పైన తెలుసా. చింపుగాడు వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ వాయిసినట్టు కావచ్చు. నేను దాచుకున్నా ఇంటి ఊరికొత్తురు. మళ్ళీ మనోళ్ళు ఈయనే తిరుగుతూ ఉన్నారు కదా, తిరిగి ఏదో ఒక ప్లేస్ డిసైడ్ చేసుకుంటారు. నేను ఫస్టే ఒక ప్లేస్ అనుకొని ఆ ప్లేస్కి అయితే వచ్చిన. మన శేఖర్ అన్నాడు కదా దొరుకుతావు అనిగో ఈ గోడనే ఆడటం ఉంటుంది. దొరక అక్కడ సైడ్ నుంచి బండి వస్తుంది, అదే కావచ్చు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం గాయస్, మనకైతే డింపి ఒక 3 సార్లు కాల్ చేసిండు. ఏంది ఏం కథ చూద్దాం. హలో చెప్పు. ఓ హౌస్లో దాచుకున్నా. ఒక హౌస్లో ఏడున్నావు? రేకులెక్కిన అయింది. ఏం కాదు అట్లయితే ఏం కాదు. కనబడుతుందా నీకు? ఓకే. జింగిడిగా పెద్ద లైట్ పట్టుకుని పోయినావు, మాకు చిన్న లైట్ 4 లైట్ వచ్చిండు. అట్లయితే వచ్చిండు. జింగిడిగా ఇంకా అయినా ఉన్నారు. ఈ మొత్తం పైన పెట్టినా ఇది యువతలేదు. మొత్తం పైన పెట్టినా తీసుకో. మొత్తానికి అయితే రీచ్ అయితే అయిపోయినాం మళ్ళీ ఇక్కడికి. ఆల్రెడీ 12:07కి మనం ఇక్కడ రీచ్ అయ్యేది ఉండే, కాకపోతే నేను అక్కడ నుంచి లాంగ్ వచ్చేసరికి 12 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళని నేను 1:07 లోపు అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. జాకురారా ఎవరు సపోర్ట్ చేస్తలేరు, మళ్ళీ స్ట్రాటజీ వాడేస్తారు. చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఇడికి కనబడుతున్నాయి కదా రూమ్స్, మీకు కనిపిస్తున్నాయి కదా కెమెరాలో. ఈ రూమ్స్ కాడ నుంచి వెళ్ళి ఆ రూమ్స్, ఈ బిల్డింగు మొత్తం కోళ్ళ ఫార్మ్ అయితే ఇప్పుడు ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే వెళ్ళిన దగ్గర నుంచే మొత్తం క్లియర్గా చూసుకుంటూ పోదాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఇడికి మీరు చూసినట్టయితే వర్కర్స్ యొక్క క్వార్టర్స్ ఉన్నాయి కదా, వాటిని చూసుకొని తర్వాత ఇంకొక సెక్షన్ ఉంది, వాటిని చూసుకొని మెయిన్ బిల్డింగ్లోకి వెళ్దాం. ఈ విధంగా సెక్షన్ బై సెక్షన్ చూసుకుంటూ పోదాం. అప్పుడే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. రూమ్లు అన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయి, కొన్నిటికి డోర్లు తీసినాయి. వీటిలో కూడా ఏమైనా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా ఫస్ట్ వాడు దొరుకుతాడు. జింకాడి ఇలా ఫస్ట్ టైం ఆడుతుంది కాబట్టి మేబీ వాడు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ రూమ్ తాళం వేసింది, సెకండ్ ఓపెన్ ఉంది. ఇలా వేసి చూద్దాం మరి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వర్కర్స్కి సంబంధించి 2 సెక్షన్లు ఉన్నాయని చెప్పినా కదా, 2 సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి కోళ్ళ ఫారంకి సంబంధించిన ఒక మెయిన్ బిల్డింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్ చూసుకుందాం. దాని తర్వాత మన కోల్డ్ ఉండే పౌల్ట్రీ ఏరియా ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్దాం. ఏడున్నర్రా, ఎవడు కనబడతలేడు. ఇక్కడ చాగానే లేదు అసలు. నేను ఇక్కడ చాగానే లేదు, ఎక్కడ చాక్కుంటారేమో అనుకున్నా. ఎవడు దొరుకుతలేడు. ఇక సైలెంట్గా కూర్చుంటా, ఏం చేయకుండా ఏర్పడని ఉన్నట్టు కూడా కిందికెళ్ళి తిరుగుతూ ఉంటాడు లైట్ పెట్టుకొని. అది మీకు క్యాప్చర్ చేసి చూపిస్తా. మజా వస్తుంది ఇడికెళ్ళి చూసుకుంటా నవ్వుతూ ఉంటే, ఎందుకంటే మనకు కిందనే ఉంటాడు ఇక్కడ, నేను మీకెళ్ళి చూస్తూ ఉంటాను. సో చూద్దాం మరి నేను ఎంతసేపులో దొరుకుతాను ఏం కదా అని చెప్పేసి. నాకు తెలిసి మళ్ళీ మన చింపు కూర ఇద్దరు వాళ్ళే దొరుకుతారు, లేకపోతే జింకా దొరుకుతాడు. ఇప్పుడు వచ్చేసి బిల్డింగ్ మీదకి అయితే ఎక్కుతున్నాయా. ఇది కూడా తక్కువ ఉండదు, దగ్గర 3 ఫ్లోర్లు ఉంటుంది. ఆ 3 ఫ్లోర్ల కొంచెం రూమ్లు ఉంటాయా, ఏ రూమ్లు ఉన్నారో ఏం కదా. కెమెరా మీద పెట్టినా కదా అంతలేదు అది. నాకేమరుతోటి ఇప్పుడు ఇద్దరం ఒకటే.
ఏంది ఇది మరి తలకాయ నా వెనకాల ఇద్దరు ఇలా కూడా పోయి బయటికి వెళ్ళి గొల్లెం పెట్టచ్చు, అది కూడా జరుగుతుంది. ఒరే ఉన్నారు రోడనా ఇక్కడ ఉందేమో ఇది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్. కోలాపురం ఫ్లోర్లో అని చెప్పినా కదా, అలా దిగలాడుతుండే లైట్లు కనిపిస్తున్నాయి కదా, తిరుగుతుండే ఒక్కడే, ఎవ్వరు దొరకలే ఇంతవరకు. అక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది మూలకి, ఆ బాత్రూంలో కూడా చెయ్యెత్తుండు. అచ్చా నేను ఎక్కడెక్కడైతే ఉంటారని గెస్ చేస్తున్నానో ఏడలేరు. అదే రోడ్డు మీకేమైనా మీరు తీసుకోండి, మీకు రా నుంచి ఓరి ఏడున్నర ఏం చెప్తుర్రు, ఒక్కడ దొరకలేడు. ఎక్కువ లేనేలేదు ఇలా. దీనిలో ఉన్నదంతా ఆ వర్కర్స్ ఏరియా మీరు చూసారు కదా, అదొకటి ఉన్నది. ఈ బిల్డింగ్ ఒకటి ఉన్నది. ఆ వర్కర్స్ ఏరియాలో ఒక్కడు లేడు, బిల్డింగ్ మొత్తం మీద ఇవ్వలేడు. ఇప్పుడు వచ్చేసి మనకు ఓన్లీ పౌల్ట్రీ ఏరియా ఒక్కటి మిగిలింది. 5 అక్కడనే చాక్కురు అయింది. బయటికి రారు, బయటికి రారు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. నేనే ఇల్లు భయం అవుతుంది. పనులు అందరు ఇక ముగ్గురు ఇన్నే ఉన్నారు. ఈ దుర్తం ఉట్టిగానే దొడ్డున కదా దొడ్డున అది ఇక్కడ గుణసారి దాచుకోపోరా. ఏ అంత కొత్త ఏం సమాధానం బంధువులు జింగిగా నవ్వుతుంది. వాడు కొత్తుడనే పాపం. ఎక్క 5 నిమిషాలు లెక్క ఆగమాగున్నది, పడుతుంది తెలుసా మరి రాత్రి పూట 5 మొత్తానికి అయితే కష్టపడి అటు ఇటు చేసి మీరు చూడొచ్చు మీదకి వచ్చేసిన సైలెంట్గా వాడుకుంటే ఇక వాళ్ళందరు కింద ఉన్నారు. అవు కిందనే ఉన్నాడు కూర భయం అవుతుంది, కూర్చోడానికి లేదు. ఎట్లున్నది చూడొచ్చు మీరు. చిన్న కొంచెం కదిలితే కింద వాడు ఘోరంగా ఉంది. ఇక్కడ ఒక దగ్గర రింగులు ఉన్నాయి. మరి ఆ వీడియో అన్నాడు ఎల్లో కలర్ ఓడరాడు. ఏ చింపుగాడు దొరికిండ్రా ఫస్ట్. టీషర్ట్ గిది మెరుస్తుంది, గిది లైట్ కొట్టాడు, గిది మెరిసింది భలే కావాడు. గిదేం పడుకున్నారు రేటు కాకుండా. గొడవ ఎక్కువ అన్నా. ఏదో ఇలా అంతే ఎవరు కనబడతలేరు. ఏమో అన్న ఈ రింగ్లలో ఉన్నాడు అయినే. కూరమ్మ రావమ్మ కూరమ్మ. జాక్ పాట్ గాయ్, జాక్ పాట్. ఒకటే దగ్గర 2 దొరికిర్రు. కొంచెం తిరిగినా అయ్యో వర్కర్స్ ఏరియాలో ప్రతి ఒక్క రూమ్ చూసిన, బిల్డింగ్ మొత్తం తిరిగినా. రేకులు కూడా అవన్నీ రేకులు కూడా ఎక్కినా నేను. అదే అనుకున్నా ఉన్నోళ్ళంతా ఒకటే దగ్గర దొరుకుతారేమో అని చెప్పేసి అంతా కొడితే ఇప్పుడు వచ్చేసి 20 నిమిషాలు అవుతుంది. అంతే 20 నిమిషాలకే 2 దొరికేసారు. ఇంకా 40 నిమిషాలు ఉంది. వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తా అనుకుంటున్నా ఈజీగానే. ఫస్ట్ నేనే నాన్న, ఫస్ట్ నువ్వు, సెకండ్ నీడు. దిగేటప్పుడు దిగిన ఎక్కత్తలే అన్న, ఇట్లా బాగాలవుతుంది కిందికి. ఇక చేయలు పెట్టలేవు, కూర లేవా. సో ఇప్పుడైతే నేను వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి తిరుగుతూ ఉంటా. వీళ్ళు వాళ్ళకి ఇండికేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట, జాక్కుంటారా లేదా అని చెప్పేసి.
ఏడున్నారా కూడా నాకు తెలియదు అన్న ఇది జింగ నా ఎప్పుడు వస్తుండు నా తోకంబడి ఇద్దరు ఒక నైట్ దయ్యం సీన్ చూసిన నేను నైట్ నా మైండ్ అదే రన్ అవుతుంది ఘోరంగా భయం అవుతుంది ఒక్కడ కూర్చుందా కానీ అటు ఇటు ఉరుకుతుంది మళ్ళీ ట్యాంక్స్ ఆడికి అన్న అన్న భయం అవుతుందా? భయం అవుతుందన్న నాకు టైం లేదు మీతో మాట్లాడుకోవడానికి. ఇద్దరు దొరికిరు, ఇంకా జింకగా ఉన్నాడు, శేఖర్గా ఉన్నాడు, డింపిగా ఉన్నాడు. నాకు తెలిసి లాస్ట్ టైం లాగా ఈసారి కూడా ఎక్స్ట్రీమ్గా డింపిగా దాచుకుంటాడు అనుకుంటున్నా. మేము మళ్ళీ ఏమైనా పాములు ఇట్లా ఉంటాయేమో అదో టెన్షన్. గిల్లవన్నా నేను ఈ గడ్లేవన్నా నువ్వా? ఈ గడ్లం అంటే పాము సప్పుడు అయినట్టు అయింది పండరేడల్లా. మీరు నన్ను ముచ్చట పెట్టుకుని దేవుడాన్ని ఇస్తలేరు, నేను వెతుకుతా ఫస్ట్. ఈ కష్టం పగోడు కూడా రాకూడదు. నైట్లో ఐడెన్సీ ఆడుతున్నాం, కొత్త ఎక్స్పీరియన్స్ అయితే బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. దొంగలు ఊరు పంచుకున్నట్టు వాళ్ళంతా ఒక దిక్కు వేయరు, నన్ను ఓతాడేసారు. నేనేం తప్పు చేసిన, నేను పత్తి చిన్న వండుకున్నా, నా బాధ వాళ్ళకి చెప్పాలి. ఏమన్నా నచ్చి కడితే ఏమో అని బాగా భయం అవుతుంది. పానం అంతా గజ అనుకుతుంది. వాళ్ళైతే ఎతుకుతున్నా ఇట్లా, నేనేమో ఇక్కడ వండుకున్నా. కొత్తగా వచ్చింది కదా, ఘోరంగా ఆగమవుతుండు. మీరు అంత ఒకటి నన్ను ఆగని చెప్తున్నట్టు ఘోరంగా నవ్వుతుంది, అమ్ముతాడు. భయం అవుతుంది, ఒక దిక్కు నవ్వుతుంది. అగ్గో ఏ డింపే ఈసారి వెరైటీ డింపేడ దొరకడేమో అనుకున్నా, డింపేడ దొరికేసాడు. దా ఏం చెక్కున్నా, కాలు సగం బయటనే ఉన్నది. అగ్గో మీది చూస్తాం అనుకోని వచ్చా గంత కొన కూర్చుంటే కనబడవా? ఎట్లెక్కినవరు అందాక? దా ఇక దిగు. నేను కూడా చిన్న ప్రాంక్ ఎత్తా. ఇప్పుడు అన్నాడు దాచుకొని పోయినగా గిల్ల మేసినట్టు మేసులతో వేరేటోళ్ళు లెక్క. ఆ గడికేమో లైట్ పోతుంది. గడి కూడా ఉన్నాడు. డింపేడ అయితే దొరికిండు, నా గడికి లైట్ కనబడుతుంది. డింపేడ దొరికిండు, మీద ఉన్నాడు, కానీ లైట్ కనబడుతుంది. ఉన్నాడా కూరగాడు ఆరాడు. ఎవడో ఉరుకుతున్నావు నువ్వేనా ఆరా చెగిడు? ఎవడో పోతాడా, నేను ఉరకత్తి. నేనే ఐయూరు ఇట్లా ముగ్గురు దొరికిర్రు. ఇంకొకటి శేఖర్ గాడు, జింక గాడు, ఇద్దరు ఉన్నారు. ఒరే డింపియో భలే జాక్కున్నారు, నువ్వు అసలు దొరికేది కాదు. రేకులు ఎక్కినా కదా మళ్ళీ గారు, నేను రేకులు ఎక్కినా, దొరకపోండి. నేను ఆల్రెడీ రేకులు ఎక్కినా. రేగిన ఎక్కినా చూసినా గోడు ఉన్నది ఒకటి అడ్డం గోడు ఉందని చెప్పి నాకు. అరే ఇంకా ఉన్నారా మీద? నాకు తెలిసి జింకగాడు శేఖర్ గాడు ఎక్కలేడు ఆడికి. మరి లేరి కిందనే జాక్కోవాలిగా. మనం అక్కడ బిల్డింగ్ దగ్గర రేకులు ఎక్కినాం కదా, అయినా సరే డింపిగాడు రేకుల మీద ఉన్నా మనకు కనవలేదు. ఇటు సైడ్ ఏరియాకి వచ్చేవాళ్ళకి వాడు దొరికిండు. శేఖర్ గాడు ఇంకా వాడు జింకాడు ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. నువ్వు ఏడుకు వచ్చినాడు, ఎవరు ఉండరు, ఎందుకు వస్తున్నావు ఇటు? ఏడున్నారా? ఏడుంటే గట్ల చెప్తావా? చెప్తే ఐడెంటిటీ అట్లా చెప్తే ఐడెంటిటీ ఎందుకు అవుతుంది? అదే సగం టైం కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం టైమే ఉంది. అయినా ముగ్గురు దొరికి ఇద్దరే దొరకాలిగా. ఇద్దరే వాళ్ళు దొరకరు నీకు. వాళ్ళు ఎట్లయినా దొరకడుతుంది అన్న. గాడేమో మెరుతుంది, గాడేమో మెరుతుంది మధ్యలో. ఇంకొకటి అయితే ఫైండ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. గట్ సైడ్ ఒక దగ్గర మెరుతుంది. ఎవడో ఉన్నాడు. శేఖరే శేఖరే రావాలే పని. నీ పాయింట్ కదా మెరిచిందిరా. నీ పాయింట్ కూడా సింబల్ ఉన్నది చూడు, నీ పాయింట్ కూడా ఉన్నది చూడు పాకెట్కి, అది మెరిచింది. ఏదో దొరికిస్తున్నా మెసేజ్ వస్తున్నా ఊకే సౌండ్. ఇగో ఈయన లైట్ పెడుతుండు. ఏడున్నారా లైట్? కొబ్బరి చెట్టు ఉన్నాడా? ఏడున్నట్టు ఈయన లైట్ పెడుతున్నట్టు హైట్.
ఈ జింగిరాలు మొత్తం ఇగో, ఈ ట్యాంకులు ఉంటాయి మొత్తం వీడికి వచ్చి కూర్చోండి. అందరి డ్రెస్లో ఏదో ఒకటి మెరిసి దొరుకుతారు. డింపి గాంధీ ఏమో పాయింట్ కనబడుతుంది లైట్గా, శేఖర్ గాంధీ ఏమో పాకెట్కున్న ఒక పేరు మెరిసింది, వాంది చెంపు గాంధీ ఏమో టీ షర్ట్ కున్న అది మెరిసింది, చింపు గాడి ఏమిటి కూరగాడు దొరికిండు. ఇప్పుడు ఒక జింకగాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎక్స్ట్రీమ్ పాయింట్ అది చేస్తుండే, దొరకలేదు వాడు. ఎక్కేటప్పుడు ఇగో అవ్వ అప్ప అన్నాడు. అవ్వ అప్ప ఎక్కేకి అప్పు నాన్న కట్టలు కాదు. అరే జింకగాని ఎడెక్కిచ్చిర్రా కొంచెం నాతో చెప్తాం కానీ నాతో దాచుకున్నాడు ట్యాంక్లా. మళ్ళీ జాక్కున్నాడు మరి నువ్వు ఇంటికి పోగానే. మొత్తానికే దొరకరా ఇడికెళ్ళి ఎక్కుతుంది కదా, ప్లే షిఫ్ట్ గా ఏం కాదు. ఇది పట్టుకోరా, ఇది ఎక్కుతారా గిల్లకెళ్ళి మరి పట్టుకోరా, ఇదే టైం వేస్ట్ అవుతుంది కదా. మా ఎందుకు అవుతుంది అయ్యి అబ్బో టైం లేదు గాయస్. నాకు తెలిసి ఈ గుడ్లు పెట్టే ఏరియాలో జాక్కున్నట్టు అయితే మాత్రం కష్టమే. 40 minutes కంప్లీట్ అయిపోయింది. వీడేడున్నాడో జింకగాడు, ఏడ జాక్కున్నావు రే జింక. ఇక్కడ నుంచి అటు సైడ్ దూరం పెట్రోల్ బంక్ లైట్ కనబడుతుంది. ఆ లైట్ చూసినప్పుడు అలా అడిగి కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత రిస్క్ చేసి లోపలికి వస్తే ఇలా వాళ్ళు లేడు, ఏడ జాక్కునేమో. మన జింక ఆడ ఎడుకోలేదు, జింక ఆడ వచ్చేసి గిన్నె ఉన్నాడు, ఇన్నే దాచుకున్నాడు. అరే అరే రా, ఏమైనా తాగిందారా మరే? తేరా తేరా అయిపోయింది రైడ్. అక్కడ చింపుగా ఆగమని చెప్తుంది కదా. చెడ మురుతురేమరా. చూసేసా చూసేసా జింకాడు దొరికేశాడు. అన్నాడు దా 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 దా. యా ఫైనల్గా లాస్ట్ పొజిషన్లో ఉన్న జింకగా అయితే దొరికేశాడు. దారా భలే దాకా తిరుగుతా ఉన్నాయి. ఐడియా అవుతున్నావా? వీడు అటు ఇటు షఫా చేస్తున్నట్టు అనుకోని తిరుగుతుండే చెప్పేసి. అబ్బా సో మొత్తానికి అయితే అందరు దొరికిర్రు. మాకు ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే ఆ శేఖర్ గారిని బలిమిటి మీదకి ఎక్కించిరాట, వాడికి దిగొత్తలేదు. వాడు అప్పుడే దొరికిండు, వాని తర్వాత ఇద్దరు దొరికిర్రు, అయినా వాడు ఇంకా అన్నీ ఉన్నాడు. ఆ ఎక్కించే ఫోటో చూడుర్రి గమ్మతుంటది. మన అసలు ఎక్కించు, వీడు ఎక్కించు, జింకాడు ఎక్కించును, జింకాడు నేను వాడిని మీరు ఎక్కించేది. జింకాడు నేను చింపుగాడు నేను ఫస్ట్ గిన్నె దాచుకున్నా, వచ్చిలా కూర్చున్నారు అందరు వచ్చి, అందరు ఇంకా మళ్ళీ జాక్పాటు భలే ఉంటుండే. దిగ అయ్యాలా మేము పోతున్నాం ఒకటే. అవ్వ పేరా అవ్వప్ప అవ్వప్ప గుంజరి కాలు పెట్టి చిన్న షోల్డర్ ఆడు ముక్కల చేతి పెట్టుకున్నాడు. చిన్న షోల్డర్ పెట్టి నేను దిగుతాను. చేయవద్దు, నీ చేయలేదు, నేను చిన్న సపోర్ట్. దీనిక కాలు కాలు మరి నేను అయితే నేను మొక్కడాడుగా మొక్కడు ఫస్ట్ టైం ఇది పెట్టు మొక్కడు మొక్క ఫస్ట్ మొక్క అయిపోయిందా? ఇప్పుడు చేసి దిష్టిగా ఇగో గిద్దరు కట్టించింది నాకు గిది నేను కనవాలి, నిజంగా బాడీ కనవాలి. నువ్వు కనాలి అదే దొరకపోవు, నువ్వు మీదనే ఉంటాయి. మీరన్నారా గిన్నె ఎక్కించిన గిన్నె అయ్యానే ఉన్నాడు మరి ఆడు పండుకుంటా అయిపోవు అన్నాడు మరి
అన్నా ఇది కనబడదు సైడ్ లైట్ వెనకాల మెరిసింది. అన్న నువ్వు గీడికి వచ్చినావా కుర్రాడు దొరికినాకనా? ఇల్లనా? ఆల్రెడీ ఇండియాలో ఉన్నారని మళ్ళా చూసినావు, నేను దీన్నే ఉన్నాను. సో మొత్తానికి ఇది గైస్ పాడుబడ్డ కోలా ఫామ్ లో హైడ్ అండ్ సీక్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చోట మీకు నచ్చే ఉంటది. ఇప్పుడు ఎప్పుడు మీ అనుభవాలు మీకు ఎట్లా? ఫస్ట్ నాది ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఆ వర్కర్స్ రూమ్లు ఉన్నాయా మొత్తం తిరిగిన ఎవడో ఒకడు ఉంటాడు అనుకున్నా కన్ఫర్మ్ గా. అల్లా ఇవ్వలేడు. ఆ రూమ్ వెనక వెనక 2-3 బాత్రూమ్లు ఉన్నాయి, అల్లా కూడా ఇవ్వలేడు. బిల్డింగ్ మొత్తం తిరిగినా బిల్డింగ్ మీద ఇవ్వలేడు. లోపల బాత్రూమ్ వెనక సందులోనే ఉంటారేమో అనుకున్నా, సందులో ఇవ్వలేడు. అసలు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారా లేకపోతే అప్పుడే ఒక దగ్గర కోసం ప్రాంక్ అంటారా అని చెప్పేసి నాకు అట్లా టెన్షన్ అయింది. నాకు ఆ ఐడియా వచ్చింది. రేకుల మీకు ఎక్కినారు రిస్క్ చేసి అసలు అందులో పోయినా ఏడ దొరుకుతలేరు. చింపుగాడు దొరికినాక నాకు కొద్దిగా హోప్ వచ్చింది. ఆడ డ్రింగాలు దొరికిన కుర్రాడు దొరికింది. ఇద్దరు కనబడగా ఇక దొరుకుతారా అనుకుని అదేదో 15 నిమిషాలు ముందు వచ్చి ఉంటే దొరికేది నీకు. నన్ను ఎక్కేనికి అదగడ పట్టింది. ఇట్లా వాడతారు అట్లా వాడతారు, ఎక్కడికే రాలేదు నాకు. పిలుస్తారు అన్న నేను కూడా అలా కత్తాను కానీ అంత కష్టపడడానికి షోర్ చెప్తున్నా దొరకపోతున్నా. టీషర్ట్ కనబడుతుంది అడిగిన కొద్దిగా ఏడరా అంటుండు. నేను అవులకి ఉరుకుదాం అనుకునేటన్నా అలానే వచ్చింది. ఇక చింపాడు దొరికిండు, తర్వాత నేను దొరికిన. ఇది గేమ్ పొద్దుటి పూట అంటే ఓకే కానీ ఈ రాత్రి పూట జర ఎక్స్పీరియన్స్ భయం అయింది. రాత్రి పూట ఎవరికైనా వెనకే తిరిగినాడు. మస్తు ఎప్పుడు దాకా నేను చూడలేదు. నేనే గైడ్ చేసిన వీళ్ళని. అందరికంటే సేఫ్ గా జాక్కుంది కూరగాడు, అందరికంటే రిస్కీ ప్లేస్ లో జాక్కుంది డింపిగాడు. ఇక వీళ్ళందరూ నార్మల్ అనుకోవచ్చు. నేను కూడా రిస్కా రేకులు నేను కూడా రిస్క్ చేసిన. అందరికంటే ఫస్ట్ నేను అన్న ఎక్కించిన వీల్ సైజ్ ఏంది నీ సైజ్ సమకాలిక బెల్లం ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నా. ఏమైంది తెలుసా, ఫస్ట్ నేను వీళ్ళు ఎవరు లేనప్పుడు ఎగ్దాం, నేను ఒక్కనే ఎగ్దాం అనుకున్నా. కెమెరా లైట్ మీద పెట్టినా అది దొరుకుతలేదు. దాచుకొని అన్నది ఏమన్నారు, నేను ఇట్లా ఇట్లా వచ్చింది వీడియో. అలాగే ఇంకొకటి మీరు కామెంట్ అయితే వేయాలి. అది ఏంటంటే ఈసారి 5 వీళ్ళు ఓడిపోయారు కదా, వీళ్ళకి ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామో కింద కామెంట్ అయితే ఓడిపోయినట్టే 40 నిమిషాలనే దొరికిరు. 40 నిమిషాలనే దొరికిరు, ఈజీగా దొరికిపోయారు. నేను దొరకరేమనుకో, నాకు కూడా కొద్దిగా టెన్షన్ అయింది. నాకు తెలిసి జింకాడ తప్పించినట్టుగా వీళ్ళందరూ నా వెనక తిరుగు కూడా తప్పితే దొరకపోరు కావచ్చు. మీరు ఒక ప్లేస్లో స్టిక్ అయ్యారు కాబట్టి దొరికిపోయారు. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్.